నోరు లేని జీవాలు ఆ పాపం అంతా కూడా ఎన్నిక ద్వారా మర్చిపోతారా? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలపైన బుల్డోజర్ నడిపి కూల్చివేసి వాళ్లను నిరాశ్రయులు చేసినట్టు పాపం ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా? హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పంపి పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు కూల్చివేతను మర్చిపోతారా ఈ ఎన్నిక ద్వారా? గ్రూప్ 1 ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించకుండా చేతగానితనాన్ని ఈ ఎన్నిక ద్వారా నిరుద్యోగులంతా మర్చిపోతారా? జీవో 29 ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీల నోళ్లలో మన్నుగొట్టి వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసినట్టు పాపం ఈ ఎన్నిక ద్వారా ఈ గెలుపు ద్వారా మర్చిపోతారా? జీవో 46 అనేటువంటి దాన్ని పరిష్కరిస్తా అని చెప్పని నమ్మించి వంచన గురి చేసినటువంటి 1,00,000 మంది కానిస్టేబుల్ల ఉసురు ఈ ఎన్నిక ద్వారా తగలకుండా పోతుందా? 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పని ఆబగా మహిళల దగ్గర ఓట్లు దండుకున్నటువంటి ఇవ్వకుండా వాళ్లను మోసం చేస్తున్న వైనం మర్చిపోతారా? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పని మహాలక్ష్మి పథకం ద్వారా ఇవ్వకుండా మోసం చేస్తున్న వైఖరిని మర్చిపోతారా? షాది ముబారక్ తులం బంగారం ఇస్తా అని చెప్పని మోసం చేసిన వైనాన్ని మర్చిపోతారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా వింటే భారతం అంతా. బీసీ బంధు లేదు, రైతు బంధు లేదు, ఫీ రియంబర్స్మెంట్ లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవాలంటే కాలేజీలకు పోవాలంటే ఇబ్బందికి పడతా ఉన్నారు. కాలేజ్ యజమానులు ఫీజులు అడుగుతుంటే ఈ పాపాలని మర్చిపోతారా? జాబ్ క్యాలెండర్ లేదు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని కేసీఆర్ గారు గుర్తించి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన దాన్ని నీ ఖాతాలో వేసుకుని చేస్తున్న మోసం మర్చిపోతారా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను.